వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇళ్ల పట్ట ఇస్తారు, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందని చెప్పి ఒక మహిళ మాట్లాడింది. ఆ మహిళ విజువల్స్ నచ్చకో, ఆమె ఆడియో నచ్చకో కొంతమంది ఆ అమ్మాయిని ట్రోల్ చేశారు. ట్రోల్ చేస్తూ ఆ అమ్మాయి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి గురించి మనతో పాటు మాట్లాడడానికి బీసీ నాయకులు గూడూరు నాని గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఒక పేద మహిళ జగన్మోహన్ రెడ్డి గారు తన ఇళ్లకు కట్టించారు అన్న నేపథ్యంలో అమ్మాయిని వీడియో చేశారు. ఆ వీడియో చేయడం వల్ల బాగా ట్రెండ్ అయింది. ట్రెండ్ కావడంతో కొంతమంది అమ్మాయిని పర్సనల్గా టార్గెట్ చేసుకుని కామెంట్లు చేశారు. ఆ పర్సనల్ కామెంట్లు మీతో చెప్పుకోలేకపోతున్నాం. మరి ఆ కామెంట్లు చేసి ఆ అమ్మాయిని ఇంతగా మానసికంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళకి మీరేం చెప్తారు సార్? మేము మొదటి నుంచి చెప్తుంది ఇదే సార్. ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఒక సైకో పార్టీ, ఈ కులహంకార పార్టీ అని చెప్పేది మొదటి నుంచి నేను చెప్తున్నది కూడా అదే. ఈ రాష్ట్రంలో ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఒక బీసీ పేద మహిళ అయినటువంటి గీతాంజలి మరణానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత ఒక కారణమైతే, ఇంకొక కారణం ఈ సైకోలనే టీడీపీ కార్యకర్తలైనటువంటి ఈ సైకోలనే ప్రధాన కారణం అని చెప్తున్నాను. ఒక పేద బీసీ మహిళకి ప్రభుత్వం తరపు నుంచి ఇల్లు అనేది ఒక సంక్షేమ పథకం లాగా అందితే తను సంతోషాన్ని మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ పంచుకుంటే అది తట్టుకోలేని ఈ తెలుగుదేశం పార్టీ సైకోలు ఈరోజు సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతూ ఒక పేద బీసీ మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించారు. ఇలాంటి సైకో నా కొడుకులు, తెలుగుదేశం పార్టీ సైకో నా కొడుకులు. ఈరోజు చూడండి, ఒక పేద బీసీ మహిళకి ఇల్లు వస్తే కూడా ఓర్చుకోలేని సైకో నా కొడుకులు రేపొద్దున 2024లో ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీల మీద మరింత భౌతిక దాడులు చేస్తారనటానికి ఇదే ఉదాహరణగా తీసుకోవాలని చెప్తున్నాను. ఎక్కడే కానీ చంద్రబాబు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, మిగిలిన నాయకులు కానీ ఎవరిని అమ్మాయి ఎక్కడ విమర్శించలేదు. కేవలం నాకు ఇల్లు వచ్చింది, నాకు సంతోషంగా ఉంది, నాకు అమ్మఒడి వచ్చింది, మా మామగారికి పెన్షన్ వచ్చిందని మాత్రమే చెప్పింది. వీళ్ళలో చెప్పే వర్షన్ ఏంటంటే అమ్మఒడి 4 సార్లు వచ్చింటే నీకు 5 సార్లు వచ్చింది అన్న ఒక్క పదం వాడడం తప్ప మిగిలిందంతా అమ్మాయి చెప్పింది యాస్ట్ ఈజ్ కరెక్ట్. మరి అలాంటి అమ్మాయిని వీళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను చెప్తుంది అదేనండి. ఒక బీసీ మహిళ తన సొంతింటి కళని నిజం చేసుకుంటే ఈ పెత్తందారులు, ఈ సైకో పార్టీ అనేది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఈ కార్యకర్తలే ఇంత సైకోగా ఉంటే ఆ జోకర్ నా కొడుకు లోకేష్ ఇంకెంత సైకోగా ఉంటాడు? పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకెంత సైకోయిజంగా వీళ్ళని ప్రేరేపిస్తున్నాడు టీడీపీ కార్యకర్తలు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు గమనించాలని చెప్పి నేనైతే అందరిని కోరుతున్నాను. ఈరోజు ఏం జరుగుతుంది ఈ సమాజంలో? ఒక పేద మహిళ, బీసీ అయినటువంటి మహిళ తనకు వస్తున్న సంక్షేమ పథకాలని, అమ్మఒడి గురించి, సొంతింటి కళ గురించి, ఇళ్ల పట్టా గురించి మాట్లాడితే తప్పే ఉంది అందులో? ఒక మహిళ సంతోషంగా ఉండడం కూడా తట్టుకోలేరా ఈ సైకో నా కొడుకులు టీడీపీ వాళ్ళు? నేను దీన్ని ఖండిస్తున్నాను. రాబోయే రోజుల్లో తెలుగుదేశం వారు ఇంకా బీసీల మీద దాడులకి ప్రయత్నం చేస్తారని చెప్తున్నా. అయితే కబద్దారని చెప్పి రాష్ట్ర బీసీ యువజన నాయకుడికి చెప్తున్నా, వీళ్ళందరికీ, ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి, ఆ జోకర్ గాడి లోకేష్ గాడికి, ఈ సైకో నా కొడుకులు టీడీపీ కార్యకర్తలందరికీ చెప్తున్నా, మీ అందరికీ తాట తీసే రోజులు దగ్గరలో ఉన్నాయి. మరొక మారు ఈ రాష్ట్రంలో బీసీ వైపు చూడాలంటే కూడా మిమ్మల్ని భయపడేటట్లు చేస్తాం. ఎంత ధైర్యం ఉంటే ఈరోజు మా బీసీ మహిళల మీదకి వస్తారు మీరు? ఒక్కొక్క నా కొడుకుని పరిగెత్తిచ్చి కొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. మీ మీద మేము ఈ 56% ఉన్న బీసీలు తిరగబడితే ఈ కులహంకారులు, ఈ తెలుగుదేశం పార్టీ పెత్తందారులు నా కొడకల్లారా రాష్ట్రం వదిలి పారిపోతారు ఒక్కొక్కడని చెప్తున్నా. ఇదే విధంగా ప్రవర్తిస్తాం, ఇలాగ చేస్తామంటే మీ ఇళ్ళ మీద పడి మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టాల్సి వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్కరు ప్రవర్తించాలి. మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. అలాగా మీరు ఇలాగే దాడులు ఉంటే మటుకి మీ అందరి అంతు చూడందే వదిలిపెట్టమని చెప్పి ఈ రాష్ట్ర బీసీ యువజన అధ్యక్షుడిగా వీళ్ళందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాను. అదేవిధంగా అమ్మాయి మాట్లాడిన ఇళ్ల పట్ట వచ్చిందని చెప్పింది. మరి ఇళ్ల పట్ట వచ్చిందా లేదా అని నిజానిజాలు వెలికి తీసి మాట్లాడాలి వాళ్ళు. అలా మాట్లాడకుండా వ్యక్తిగతమైన విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి కదా. ఈ చంద్రబాబు నాయుడు లుచ్చా నా కొడుకు తన 14 సంవత్సరాల పరిపాలనలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు
ఒక్క పథకం అయినా చెప్పుకుంటానికి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పుకోవచ్చు. చరిత్రలో నిలిచిపోయే పథకాలు ఉన్నాయి. ఈ లుచ్చా నా కొడుకులు, ఈ సైకో నా కొడుకులు అయిన టీడీపీ కార్యకర్తలు అది ఓర్చుకోలేక ఈరోజు భౌతిక దాడులకి ప్రయత్నిస్తున్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు బీసీల మీద. బీసీలనే టార్గెట్గా పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ పునర్నిర్మించేది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చేది ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలే. కాబట్టి ఈ రోజు బీసీలనే టార్గెట్ చేసుకొని ఈ సైకో టీడీపీ కార్యకర్తలు వెళ్తున్నారు ముందుకి. మేము ఈరోజు చెప్తున్నాం, 56% ఉన్న బీసీలో మేము తిరగబడి మిమ్మల్ని వంగబెట్టి గుద్దకపోతే ఇది బీసీ మేసమే కాదని చెప్తున్నా. అదేవిధంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వ్యతిరేకిస్తున్నారా, లేదంటే ఒక మహిళ మాటలను వ్యతిరేకిస్తున్నారా అంటున్నారా? ఈ అమ్మాయికి చేసిన కామెంట్లు వెనుక ఎవరున్నారని మీ ప్రధాన ఉద్దేశం? ఏ లేదండి, ఈ రాష్ట్రంలో బీసీ అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీ కాలి కింద చెప్పులాకపోయి ఉండాలని వీళ్ళ కోరిక. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారం వచ్చిన తర్వాత బీసీలని రాజ్యాధికారం దిశగా ప్రోత్సహిస్తూ రాజ్యాధికారంలో 50% వాటా ఇస్తూ బీసీలకు ప్రోత్సహిస్తున్నాడు. అది ఓర్చుకోలేని ఈ తెలుగుదేశం పార్టీ కులహంకారులు, పెత్తందారులు బీసీల మీద భౌతిక దాడులు చేస్తున్నారు. అది తప్పని చెప్తున్నాం, ఖండిస్తున్నాం కూడా ఈ భౌతిక దాడుల్ని. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాబోయే కాలంలో బీసీల మీద ఈ టీడీపీ సైకోలు మరింత భౌతిక దాడులకు దిగుతారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం బీసీ నాయకులకి, బీసీ మహిళలకి తగినంత భద్రత కల్పించాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, మరి ఈ అమ్మాయి ఆత్మహత్యకి మీరేం చెప్తారండి? తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే టీడీపీ సైకోలు అని చెప్పి నేనైతే చెప్తున్నాను. అంటే బీసీ ఓటర్లంతా గంపగుత్తగా వైసీపీ వైపు ఉన్నారని చెప్పేసి ఈ మహిళని టార్గెట్ గా చేస్తున్నారు అనుకోవచ్చు. ఒకటే అండి, 56% ఉన్న బీసీలు 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిపించడానికి ఎప్పుడో డిసైడ్ అయి ఉన్నారు. అది తట్టుకోలేని కులహంకార పార్టీ అయినా, పెత్తందారుల పార్టీ అయినా, ఈ సైకో పార్టీ అయిన తెలుగుదేశం వాళ్ళు బీసీల మీద ఈరోజు కుట్రలు పన్ని బీసీల మీద భౌతిక దాడులు తిరుగుతున్నారు. అందుకంటే ఏం లేదు, తిరగబడి ఈ బీసీలు పట్టిన జెండాకారనే తిరగబడి బాదుతారని చెప్పి ఈ సైకో నా కొడుకుల్ని, ఈ టీడీపీ కార్యకర్తలను ఎలాంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెబుతున్నాం, మా ప్రాణాలు అర్పించైనా సరే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని 175 స్థానాలు కూర్చోబెడతాలో ఎలాంటి సందేహం లేదని చెప్తున్నారు. కామెంట్లు చేసిన వాళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలని మీరు కోరుకుంటున్నారు? చట్టపరంగా శిక్షించాలి, చట్టపరమైన చర్యలు చేపట్టాలి, పోలీసు వారు ఎంక్వైరీ చేయాలి. ప్రతి ఒక్క సైకో నా కొడుకులని టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళ తాట తీయాలని నేను చెప్తున్నా. మరొకసారి బీసీల మీద దాడి అంటేనే ఈ పెత్తందారులు, ఈ కులహంకారులు, ఈ సైకో పార్టీ టీడీపీ నా కొడుకులకి వెన్నులో భయం పుట్టాలని చెప్పి కోరుచున్నాను నేను.